రైతు మహాధర్నా ఆ జిల్లాలో రాజకీయ ప్రకంపనకు కారణమైందా? గులాబీ పార్టీ ధర్నాకు పోలీసులు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు? కేటీఆర్ ధర్నా అంటే కాంగ్రెస్ ఎందుకు నిరాకరిస్తోంది? కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు బీఆర్ఎస్ ఇచ్చే సమాధానం ఏంటి? ఇక ఈ ధర్నా విషయంలో బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? వాచ్ ఇట్. రేవంత్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ తెలంగాణ వ్యాప్తంగా విడతల వారీగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో కూడా రైతు మహాధర్నాకు ఇప్పటికే 2 సార్లు ముహూర్తం పెట్టింది. పోలీసుల సూచన మేరకు 2 సార్లు వాయిదా వేసుకుంది. తాజాగా మంగళవారం నాడు ఆందోళన నిర్వహించడానికి నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా నిర్వహిస్తే సామాన్యులతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పలు కారణాలు చూపిస్తూ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇదే రాజకీయ మంటలకు కారణమైంది. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు, 26న గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో బందోబస్తు ఇవ్వలేమని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి విషయంలో వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు బీఆర్ఎస్ లంచమోషన్ పిటిషన్పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. నల్లగొండలో బీఆర్ఎస్ ధర్నాపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసిన నేతలు జిల్లాకు ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. రీసుల మునగాడు దీక్ష చేస్తే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరని కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి. ఆ మునగాడు ఇచ్చి నల్గొండ దీక్ష చేస్తే నల్గొండ రైతులకు తెలుసు సొరంగా వస్తుంది. మా చిరకాల కోరిక నెరవేరి 4 లక్షల ఎకరాల కనగల్లు, గుర్రంపూడు, దేవరకొండ, నకరికల్లు వరకు ఇప్పటికే సాగర్ కింద 8 లక్షల నీళ్లు, బాపరెల్లాల కింద 1 లక్ష నీళ్లు, బస్వాపూర్ గంధమిల్ల పూర్తి చేపిస్తున్నా. ఈరోజు యూనివర్సిటీలో నేను వచ్చి 1 సంవత్సరం కాలే మినిస్టర్ అయ్యి 4 హాస్టల్ బిల్డింగ్లు కట్టిస్తున్న పనులు నడుస్తాయి. కేటీఆర్ వస్తా యూనివర్సిటీ కాడ చూసుకుంటారా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు జగదీష్ రెడ్డి. సెక్యూరిటీ లేకుండా మంత్రులు బయటికి వెడితే రైతుల ఆగ్రహానికి ఉరికాక తప్పదన్నారు. కేటీఆర్ను చూసి రేవంత్ రెడ్డికి మంత్రులకు భయం పట్టుకుందన్నారు. నల్లగొండ సభ విషయంలో హైకోర్టు సూచనతో ముందుకు వెళతామన్నారు జగదీష్ రెడ్డి. సార్, మేము దాన్ని న్యాయపరంగా చట్టపరంగానే మేము పోదామని చెప్పి ఈరోజు హైకోర్టులో కూడా మూవ్ చేసినాం. కాసేపట్టు తేలుతుంది, హైకోర్టు నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతాం. కానీ పాపం జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడుతూ చాలా చెత్త మాటలు మాట్లాడండి. మరోవైపు తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సీనియర్ నేతలు 2 వారాల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. రాష్ట్రంలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ రంగ పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు అందజేయనున్నారు.